హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి పిండితో ఉప్మా. ఇడ్లీ దోశలు మీకు బోర్ కొట్టినప్పుడు ఇలా రాగి పిండితో డిఫరెంట్గా ఉప్మా తయారు చేసుకొని తినండి. రుచి బాగుంటుంది, అలాగే మనం హెల్దీగా తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. రాగి పిండితో రాగి జావా, రాగి సంగటి, రాగి లడ్డూలు తయారు చేసుకొని తింటూ ఉంటాం కదా. అలాగే ఇలా ఒకసారి ఉప్మా కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మరి ఎంతో హెల్తీగా చేసుకునే ఈ రాగి పిండి ఉప్మా కోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇక్కడ చిన్న గ్లాస్తో కానీ లేదా ఏదైనా బౌల్తో కానీ ఇలా రవ్వను తీసుకోండి. మిగతావి కూడా ఈ బౌల్తోనే కొలుచుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బొంబాయి రవ్వని నేతిలో వేయించుకోవాలి. రవ్వ కలర్ మారిపోవడం కానీ మాడిపోవడం కానీ అస్సలు చేయకూడదు. రవ్వ అనేది మంచి అరోమా వచ్చే వరకు నేతిలో బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోండి. బొంబాయి రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఇలా రాగి పిండిని కూడా వేసుకొని బొంబాయి రవ్వతో పాటుగా వేయించుకోండి. లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి, ఎందుకంటే రాగి పిండి త్వరగా మాడిపోతుంది. ఇలా బొంబాయి రవ్వ రాగి పిండి బాగా మిక్స్ అయిపోయి ఇలా జారుడుగా వస్తుంది, అంతవరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఇందాక మనం ఏ బౌల్తో అయితే బొంబాయి రవ్వని రాగి పిండిని తీసుకున్నామో అదే బౌల్తో 5.5 బౌల్స్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 5.5 బౌల్స్ వాటర్ తీసుకుంటున్నాను. అదే మీరు వెజిటేబుల్స్ ఏమీ వేయకపోతే ఒక 5 బౌల్స్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి. అవి మరిగేలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని వేయించుకోండి. తాలింపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత అందులోకి 1/4 కప్పు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని వేరుశనగ గుళ్ళను కూడా ఎర్రగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు తప్పనిసరిగా ఎర్రగా వచ్చే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోండి, అప్పుడే రుచి బాగుంటుంది. ఇందులోకి 7-8 జీడిపప్పును కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, అలాగే 1/4 కప్పు అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే అల్లంలో పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చిదనం అంతా పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని, అలాగే ఒక పావు ముక్క బీట్రూట్ని కూడా యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఎందుకంటే బీట్రూట్ వేయడం వల్ల ఉప్మా కలర్ అనేది పింక్గా ఉంటుంది. కాబట్టి బీట్రూట్ని ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. ఇలా మనం వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకొని ఆయిల్లో హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ వెజిటేబుల్స్ ఏమీ కుక్ కావాల్సిన అవసరం లేదు, వాటిలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నింటినీ ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. టమాటా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా టమాటా ఆయిల్లో వేగి టమాటా బాగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు అన్ని వెజిటేబుల్స్ని ఇలా వేయించుకోండి. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ అయితే బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి మిశ్రమాన్ని వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా రవ్వని ఇలా వెజిటేబుల్ ముక్కలు ఆయిల్లో వేసి కలపడం వల్ల ముద్ద ముద్దగా కాకుండా ఉప్మా అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం గిన్నెలోకి వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని పోసుకోండి. వాటర్ని అన్నింటినీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకోండి. ఒకేసారి పోయడం వల్ల ఉండలు కడుతుంది, కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ అలాగే తగినంత సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఒకవేళ ఉప్మా బాగా ఉండలు కడుతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ పోసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఉప్మాని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉప్మా అనేది పింక్ కలర్లో ఉందండి, లైటింగ్ వల్ల కొంచెం లైట్గా కనపడుతుంది. తర్వాత మీకు ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత చూడండి పింక్ కలర్లో ఉంటుంది.
బీట్రూట్ వేయడం వల్ల కలర్ కూడా బాగుంటుంది, చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇది మనకి చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా ఉప్మా మరీ బిగుసుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి పిండి ఉప్మా అయితే రెడీ అయిపోయినట్లే. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అలాగే రాగి పిండితో లడ్డూలు ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.